ఇప్పుడు ఆ భయాన్ని దూరం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను మనం అర్థం చేసుకుంటూ దాంట్లో కూడా మనం పాల్పడితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒక యూనిట్ పెట్టాలంటే కేవలం యూనిట్ పెట్టడంతో మన పని పూర్తవ్వదు కదమ్మా. ఇప్పుడు మేడం గారు ఏమన్నారు ముందు మాట్లాడినప్పుడు? ఆంట్రప్రెన్యూర్స్ అన్నారు. ఆంట్రప్రెన్యూర్స్కి ఎస్హెచ్జి యూనిట్కి తేడా ఏంటమ్మా? ఎస్హెచ్జి యూనిట్కి ఆంట్రప్రెన్యూర్కి తేడా ఏంటి చెప్పండి. మీరందరూ నేను మీటింగ్లో మాట్లాడేది విన్నానమ్మా, చాలా బాగా మాట్లాడేవాళ్ళు మీరందరూ. ఇప్పుడు సైలెంట్గా ఉండకండి, మాట పడకండి, చెప్పండి. నేను మీటింగ్ చాలా వరకు అటెండ్ అయ్యాను. మేము సమైక్యాలైనా, జిల్లా సమైక్య అయినా, మేము విఓ మీటింగ్లు అయినా చాలా అద్భుతంగా మాట్లాడతాము మహిళలందరూ మీటింగ్లో. ఒక ఎస్హెచ్జి యూనిట్కి లేడీ ఆంట్రప్రెన్యూర్కి తేడా ఏంటని అడుగుతున్నాను. ఎస్హెచ్జి యూనిట్ అంటే ఏంటి? సులభంగా చెప్పాలంటే మేము ఇచ్చేది, మీరు అడుగుతారు, ఇలా క్రెడిట్ లింకేజ్ చేస్తాం, బ్యాంక్కి వెళ్తాం, ఒక యూనిట్ ఇస్తాం, మళ్ళీ యూనిట్ నడుస్తుందా లేదా మీరు చూసుకుంటారు. ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటి? ఒక పదం చెప్పారు ట్రైనర్ గారు, ఒక ట్రైనర్ గారు మీకు ఒక పదం చెప్పారు. ఆంట్రప్రెన్యూర్ అంటే ఏంటి? మొట్టమొదటిగా నేను ఈ పని చేయగలననే ధైర్యం పెట్టిన తర్వాత బిజినెస్లో దిగిన తర్వాత ఆ బిజినెస్ ఎలా నడపాలి అనే అవగాహన కూడా నాకు ఉండాలి. బిజినెస్ అంటే ఓవర్ నైట్ ఉండదు కదా, మనకు బాగా తెలుసు. ఎక్కడ కొనాలి, ఏం కొనాలి, రేట్లు ఎంత, వడ్డీ ఎంత, ఏది సేల్ అవుతుంది మార్కెట్లో, ఇవన్నీ చేసిన తర్వాత లెక్కలు ఎలా పెట్టాలి. ప్రతి 15 రోజులకి నాకు ఒక కిరాణా కొట్టుకు వెళ్ళాను. కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు దాదాపు ఒక 15-20 రోజుల క్రితం అమ్మ షాప్కి వెళ్ళి అద్భుతంగా పెట్టుకున్నారమ్మ. భార్య భర్త గారు ఉన్నారు, మహిళా శక్తి కింద కిరాణా కొట్టు పెట్టుకున్నారు. మీకు ఈ కిరాణా కొట్టులో అన్నిటికన్నా ఎక్కువ మీరు సేల్ అయ్యేది ఏంటని అడిగాను. సరే షాంపూ ప్యాకెట్ అన్నారు. షాంపూ ప్యాకెట్లు చిన్న ప్యాకెట్లు సేల్ అవుతున్నాయమ్మా ఊర్లో. ₹1, ₹2 ప్యాకెట్లు సేల్ అవుతున్నాయి, పెద్ద బాటిల్ సేల్ అవ్వట్లేదు. కానీ షెల్ఫ్లో చూస్తే అన్ని పెద్ద బాటిల్ షాంపూనే ఉన్నాయి, చిన్న ప్యాకెట్లు లేవు. అయ్యా మీకు సేల్ అయ్యేది మీరు పెట్టండి, అది కూడా ₹2 ప్యాకెట్లో మీ మార్జిన్ 50 పైసలు ఉందమ్మా, అంటే దాదాపు 25% మీకు మార్జిన్. పెద్ద బాటిల్లో ₹100 బాటిల్లో మీ పర్సెంటేజ్ ఉంది 10% ఉంది. మరి చిన్న దాంట్లో పెట్టి మీకు హై వాల్యూమ్ అమ్మితే మీకు ఇంకా లాభం వస్తుంది కదమ్మా, చిన్నదే పెట్టామంటే ఆ బాటిల్ షోకే పెట్టినట్టున్నారు, ఎవరు కొనేవాళ్ళు లేడు ₹100 బాటిల్ అక్కడ. అది అసలు మీరు హోల్సేలర్ నుంచి ఎందుకు తెచ్చుకున్నారమ్మా అని అడిగితే, లేదు సార్ వాడు ఇచ్చాడు మేము తెచ్చుకొని పెట్టాం, ఎవడో ఒకటి కొంటాడు కాబట్టి పెట్టుకున్నాం. కానీ అది మీరు షాప్లో పెట్టడం వల్ల జస్ట్ ఒక ఆంట్రప్రెన్యూర్లో మనం ఆలోచిద్దామమ్మా. ఒక షెల్ఫ్ ఉంది, షెల్ఫ్లో రెండు జాగాలు ఉన్నాయి. ఆ 2 జాగాల్లో మనం ప్యాకెట్లైనా పెట్టచ్చు, షాంపూ బాటిల్ అయినా పెట్టచ్చు. ప్యాకెట్లు పెడితే తొందరగా అమ్ముపోతున్నాయి, మనకు లాభం వస్తుంది. ప్రతి ₹2 ప్యాకెట్కి 50 పైసలు ప్రాఫిట్ వస్తుంది, లాభం వస్తుంది. బాటిల్ అక్కడ పెట్టి ఆపేసామనుకోండి, ఆ బాటిల్ పెట్టడం ఒకటే కాదు కదా, బాటిల్ మనం అక్కడి నుంచి హోల్సేల్ నుంచి తీసుకొని రావాలంటే ₹100, మళ్ళీ దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, మళ్ళీ షెల్ఫ్లో పెట్టాలి. షెల్ఫ్లో పెట్టడం ఒకటే కాదు కదా, ఆ బిల్డింగ్ అడ్డే కూడా నాకు క్యాల్కులేట్ చేయాలి కదా, కరెంటు కూడా క్యాల్కులేట్ చేయాలి కదా, మీతో అక్కడ మీరు పని పెట్టుకున్న వాళ్ళు కూడా క్యాల్కులేట్ చేయాలి కదా. ఆ బాటిల్ని షెల్ఫ్లో 3 నెలలు పెడితే ఆ ₹100కి ₹300 మనం ఖర్చు పెట్టినట్టు, తీసుకొని రావడానికి, పెట్టడానికి, కరెంటు పెట్టడానికి, మన రెంట్ కట్టడానికి, మన వర్కర్ని పే చేయడానికి. మనకి అది లాస్ అయినట్ట కాదమ్మా, లాస్ అయినట్ట కాదు. ఉత్తుగా వాడు ఇచ్చాడు హోల్సేల్లో, నువ్వు తీసుకోమా, వాడు కూడా ఏదో ఆలోచన పెట్టుకుంటాడు, మీకు ఇచ్చేస్తే ఎవరు తన అమాయకత్వం కదా, తీసుకెళ్ళిపోతుంది, పెట్టుకుంటుంది, నాకైతే సేల్ అయిపోయినట్టు కదా, హోల్సేల్కి ఆలోచిస్తుంది. కానీ మనం ఏం చేయాలి, ఊర్లో అసలు నిజంగా కొనేది ఏంటి, ఆ షాంపూలు కూడా ఏ బ్రాండ్, ఆ బ్రాండ్ కొనేదే మనం తెచ్చుకొని పెడితే మామూలుగా మనకు కూడా లాభం ఎక్కువ, మనం లాగుతూ పోతాం. ఆంట్రప్రెన్యూర్స్ అంటే ఇలా చేస్తూ పోతారు. ప్రతిసారి ₹10 నుంచి ₹20 ఎలా చేయాలి, ₹20 ₹100 ఎలా చేయాలి, ₹100 ₹1000 ఎలా చేయాలని ఆలోచన మనకి ప్రతిసారి ఉండాలి. జస్ట్ ఒక యూనిట్ పెట్టడంతో నాకు ఇంత ఆదాయం సరిపోతుంది కదా అనే ఆలోచన మనసు నుంచి తీసేయాలి. సాటిస్ఫాక్షన్ ఉండకూడదమ్మా, సాటిస్ఫాక్షన్ ఉండకూడదు. నాకు ఇది సరిపోతుంది కదా, నాకు ఇంకా అవసరం లేదు, ఇంకొక అడుగు నేను ఇయ్యను అనే ఆలోచన ఉండకూడదు. ప్రతిసారి ఇంకా లాభం ఎలా తీయాలని మనం ఆలోచిస్తే అదే లాభాన్ని తీసుకొని మళ్ళీ మన బిజినెస్లో మనం పెట్టితే, ఒక బిజినెస్ చిన్న నుంచి మళ్ళీ మధ్య నుంచి పెద్దది, ఒక 100 మందికి మనం ఎంప్లాయ్మెంట్ ఇస్తామనే ధైర్యం పెట్టుకొని మనం రంగంలో దిగితే అప్పుడు మనం ఆంట్రప్రెన్యూర్లు అయినట్టు. ఆ ధైర్యం చేసే క్షమత మీ అందరిలో ఉండాలి, అది మేము నేర్పించే అవసరం లేదు. అంత క్షమత ఉంది కాబట్టే మీరు అందరూ ఎంపికయ్యారు, మీరంతా ఆల్రెడీ యూనిట్స్ నడిపిస్తున్నారు. మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ధైర్యాన్ని, మీలో ఉన్న నిపుణని తీసుకుంటూ ఒక దారి చూపించి, ఇవమ్మా మీరు నేర్చుకోవాల్సింది. స్కూల్లో కూడా అంతే కదమ్మా, ఇంటెలిజెంట్ పిల్లలకి మంచి టీచర్ దొరికితే వాళ్ళు ఇంకెక్కడికో పోతారు, ఆ టీచర్ చేయలేనివి కూడా స్టూడెంట్ చేసి చూపిస్తారు. అలా మీరు అందరూ ఇప్పుడు సభలో ఉన్నారు, చెప్పేది అద్భుతంగా మనకు చెప్పేవాళ్ళు వచ్చారు, నేర్పిస్తారు. ఇది కాదు, ఇంకొక సెషన్ కావాలంటే మళ్ళీ పెడదాం. మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు సెషన్లు పెట్టుకుంటూ పోదాం. నేర్చుకున్న దాన్ని ఉపయోగంలో పెట్టడం,
ఉపయోగంలో పెట్టేటప్పుడు మళ్ళీ మీ నేర్పులు మీరేమి ఆలోచిస్తున్నారని మళ్ళీ మాకు వచ్చి చెప్పడం, ఇలా చేసుకుంటూ పోతే కంటిన్యూస్గా మనం ట్రైనింగ్ పొందుతూ పోతే మన యూనిట్లన్నీ చాలా సక్సెస్ఫుల్ యూనిట్గా దిద్దడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సెషన్ ఎందుకు పెట్టుకున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు మా జిల్లాలో ఉన్న మహిళలు కాబట్టి ఒక ఆఖరి అంశం అని చెప్పి చూపిస్తానమ్మా. మా ఆలోచన ఏంటి, ఎందుకు డిఆర్డీఓ గారైనా, అడిషనల్ డిఆర్డీఓ గారైనా, నేనైనా, మా ఏసీఎండి గారైనా ఇంత తపన పెట్టి చేద్దామనే ఆలోచన ఎందుకు వచ్చింది? వ్యవస్థ చాలామంది ఏపీఎంలు, డిపిఎంలు, సీసీలు, డిఓఏలు చాలామంది కూర్చొని ఇది ఎందుకు చేయాలని ఆలోచిస్తున్నారు. చాలా సందర్భాలుగా చాలా వేదికల్లో ఈ మాట చెప్పడం జరిగింది. ప్రపంచాన్ని చూసే అదృష్టం దొరికింది, వేరే వేరే దేశాలు చూసి వస్తున్నాం. మనంత మంచి దేశం ఎక్కడ లేదనేది గట్టిగా నమ్మాం. ఇన్ని మంది, ఇంత వెరైటీగా ఉన్నవాళ్ళు, ఇన్ని సంప్రదాయాలు ఉన్నవాళ్ళు కలిసిమెలిసి ఉన్న దేశం, అందరినీ ఒకవైపు బాగా చూసే దేశం మనది ఒకటే. ఇంకా ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా మనలాంటి దేశం నేను చూడలేదు. కానీ అయినా కానీ అమ్మ ఒక సమానతతో కూడిన దేశం మనది అసలే కాదు. ఎందుకనేది కొన్ని వేలాది సంవత్సరాల నుంచి ఆ సంప్రదాయాలు వస్తున్నాయి. ఎందుకనేది వదలండి. ఇప్పుడు మీరు కులపరంగా, మతపరంగా వెనుకబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ ప్రోగ్రామ్లు ఉన్నాయి, చూస్తున్నాం, ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం కూడా అందరినీ ఒకే వేదిక పైన ఒకే లెవెల్కి తీసుకొని వద్దాం అనేది ఆలోచిస్తుంది. కానీ ఏ మతం అయినా, ఏ కులం అయినా, ఏ ప్రాంతం అయినా, ఏ భాష అయినా ఒక కేటగిరీ వాళ్ళు ప్రతిసారి బ్యాక్వర్డ్ ఉన్నారమ్మా. ఒక కేటగిరీ వాళ్ళు ప్రతిసారి బ్యాక్వర్డ్ ఉన్నారు. ఎవరమ్మా? ఎక్కడ చూసినా కొంచెం చిన్న చూపు చూస్తారు. ఎక్కడ చూసినా ఎందుకు ఇది వేరే వాళ్ళకి ఇద్దామని చూస్తారు. ఎవరన్నా ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా మహిళలమ్మా, మహిళలు అన్ని వేదికల నుంచి చూడండి. చదువు ఉన్నప్పుడు ఎందుకు చదువు, ఉద్యోగం వచ్చేటప్పుడు మీకెందుకు ఉద్యోగం, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైం మానుకోవాలి, అమ్మాయి మానుకోవాలి. బ్యాంక్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నీకెందుకు, తన పేరులో ఇస్తా నీకెందుకు. జాగాలు చూడండి, ఆస్తులు చూడండి, విద్య చూడండి, వైద్యుల్లో చూడండి, అన్ని రంగాల్లో చూడండి అమ్మా వెనుకబడింది మహిళలు. మరి మన సమాజంలో 50% ఉన్నవాళ్ళు ఏ కులం, ఏ మతం, ఎక్కడి నుంచి చూసినా కానీ వెనుకబడి ఉంటే కారణాలు ఏంటి? మీరే చెప్పండి, కారణాలు ఏంటి? అంటే మనకి క్షమత లేనంట, మనలో నిపుణులు లేనంట, మనం చేయలేమని నమ్మాలా? ఎందుకు వెనుకబడ్డారని నమ్మితే ఎందుకు వెనుకబడ్డారు? మా ఆలోచనలు ఏంటంటే అవకాశాలు ఇవ్వక వెనుకబడ్డారు. కానీ క్షమతలో, నిపుణులు, ధైర్యంలో వెనుకబడిన వాళ్ళు కాదమ్మా. చాలా వరకు మేము కూడా మా ఇంట్లో చూసేది, నా సొంత స్టోరీ 100 సార్లు చెప్పుకుంటానమ్మా. మా ఇంట్లో కూడా మా అమ్మమ్మ గారు చదువుకున్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ చదువుపైన దిగారు. తను చదువుపైన దృష్టి పెట్టారు కాబట్టి మిగతా వాళ్ళందరూ చదువుపైన దృష్టి పెట్టారు. తన వల్ల మా కుటుంబం ముందుకు వెళ్ళింది. కానీ ఆ రుణాన్ని మేము ఇప్పుడు తీర్చుకోలేము. ఒక మహిళ చదివితే, ఒక మహిళ ధైర్యం చేస్తే కుటుంబాన్ని అంతే మార్చే ఒక అవకాశం వస్తుంది, గట్టిగా నమ్మిన వాళ్ళని. ఇప్పుడు మన ప్రయత్నం ఏంటంటే అమ్మ, ముందైంది ఎందుకు అయింది 100 చర్చలు పెట్టుకోవచ్చు, 100 పుస్తకాలు రాయొచ్చు. కానీ మనం ఎక్కడ వెళ్ళాలనేది ఒకటి మన చేతిలో ఉంది. ఇప్పుడు ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక మాటను అడుగుతాము. ప్రతి స్కూల్కి వెళ్ళినప్పుడు అమ్మాయితో మాట్లాడినప్పుడు, అరే మీ అమ్మలు ఏ తరగతి వరకు చదువుకున్నారా, మీ అమ్మమ్మ ఏ తరగతి వరకు చదువుకున్నారా అడుగుతాం. కాలేజీకి వెళ్ళినా, మన ఇంటర్మీడియట్కి వెళ్ళినా, సార్ 10వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి అంటారు మోస్ట్లీ. ఎందుకు ఆపేశారా అంటే, లేదు సార్ పెళ్ళి అయిపోయింది, లేదు సార్ ఇంట్లో ఉండిపోయారు అని చెప్తారు. కష్టమేం లేదమ్మా, ఉండకూడదు అని చెప్పట్లేదు. ఇంటిని నేను చిన్న చూపు చూడట్లేదు. ఏమంటున్నానంటే, మీకు అవకాశాలు ఇచ్చిన తర్వాత అది మీ నిర్ణయం. నేను చెయ్యను, నాకు పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదంటే చేయకండి, మీ ఇష్టం. కానీ అవకాశం ఇవ్వకపోవడం అనేది అన్యాయం అనేది మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నిజంగా మనం సమాజంలో మార్పు తీసుకొని మనకున్న అమ్మాయిలకి, రేపు వచ్చే తరానికి మనం ఆ ధైర్యం ఇవ్వాలంటే మనం ముందడుగు వేయాలి, చెయ్యొచ్చు అని నిరూపించాలి. మొన్న కూడా మీరు చూస్తుంటారమ్మా, ఆర్మీ రిక్రూట్మెంట్లో కూడా 100 సంవత్సరాల వరకు మహిళలు ఆర్మీలో చెయ్యలేరు. మహిళలు ఆ ప్లేన్స్ ఉంటాయి కదమ్మా, ఫైటర్ జెట్లు ఉంటాయి, అవి ఫ్లై చేయలేరు. 100 సంవత్సరాల నుంచి నమ్మారు. ఎందుకంటే 100 కారణాలు ఇచ్చుకుంటారు. చేయలేరు, ధైర్యం ఉండదు, వాళ్ళ గ్రిప్ ఉండదు, ఆర్మీ వారిని ఫేస్ చేయలేరు, ఇవన్నీ అన్నారు. ఒక 10 మంది మహిళలతో ప్రయత్నం చేశారు 5 సంవత్సరాల ముందు. ఇప్పుడు అందరు దిగుతున్నారు, వేలాది మంది పరీక్షలు రాస్తున్నారు. మేము కూడా చేయొచ్చు అనే ధైర్యం, ఆ ధైర్యాన్ని కల్పించే అవకాశం మనకు వచ్చింది. చెయ్యొచ్చు అని నిరూపిస్తే ఒక్కసారి ఇన్ని సంవత్సరాల నుంచి మాట్లాడిన మాటలు, ఇన్ని సంవత్సరాల నుంచి మనం చూసిన చిన్న చూపులు మనం పక్కన పడేసి, ఆ గోడలని కూలగొట్టేసి
చెయ్యొచ్చు అనే ధైర్యం వచ్చే తరానికి మనం ఇవ్వచ్చు. ఆ దిశలో మీరు అందరూ వెళ్తున్నారు. మీ నుంచి ఒక స్పెషల్ విజ్ఞప్తి ఏం చేస్తున్నామంటే, నేనైనా మా డిఆర్డీఓ గారైనా ఒక్క 2 అడుగులు ముందుకు వెళ్దాం. మిగతా వాళ్ళు చేసిన 100% ఉంటే మనం 110% చేసి చూపిద్దాం. ఎందుకంటే నిరూపించే బాధ్యత మన పైన ఉంది. మీరందరూ ఈ మాటను నమ్మి ఖచ్చితంగా మేము బిజినెస్ ఉమెన్ లాగా ఆలోచిస్తాం, ఆంటర్ప్రినర్ లాగా ఆలోచిస్తాం, ఉద్యోగాలు ఒక్కరైతే మేము తీసుకోవడం కాదు 100 మందికి మేము ఉద్యోగాలు ఇస్తామనే ధైర్యం మీరు పెట్టండి. దాని తర్వాత ఎన్ని మంది వేలాది మంది మిమ్మల్ని చూసుకొని మీ మండలాల నుంచి మీ గ్రామాల నుంచి ముందుకు వస్తారు, మీరే చూస్తారు. మా పాత్ర దీంట్లో మీకు కావాల్సిన సహకారాన్ని అందించడం. చేయగలిగింది మీరు. ఎన్ని మంది అధికారులు ఉన్నా మీకు అండగా ఉంటాం, కానీ ఆ ధైర్యం వేసి రేస్ పరిగెత్తేసింది మీరే అన్నాం. మేమంతా కోచ్లు. మీరు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యేటట్టు మేము వెంటపడము, కానీ రేస్లో మేము పరిగెత్తలేము. మాకు క్షమత ఉందో లేదో రెండో చర్చ, కానీ మేము పరిగెత్తలేము. మీరు చేయగలరు. మీరు ఆ ధైర్యంగా మీరు చేస్తారనే నమ్మకం పెట్టి ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ని మీరు సద్వినియోగం చేస్తారని, మీకు ఇంకేం కావాలన్నా ఫుల్లాగా మీరు అడుగుతారు, కానీ మీకోసం మేము ఉన్నామని మీరు నమ్ముతారు, కానీ మీరు సక్సెస్ అవ్వకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. మా కోసం కాకపోయినా మీకోసం, మీ కుటుంబాల కోసం, మీరు వచ్చే సమాజాల కోసం మీరు సక్సెస్ అవ్వాలి. మాటిస్తారమ్మా అందరూ? రైట్ అమ్మా. అద్భుతంగా ఈ ట్రైనింగ్ మనం చేసుకున్నామా? మళ్ళీ ఇంకేం అవసరం ఉన్నా కానీ